ఏపీలో ఒక బృహత్తరమైన కార్యక్రమం జరిగినట్టుంది కదా. 2,50,893 ఇళ్ళని లబ్ధిదారులకి పంపిణీ చేసిరట. సో కానీ ఇంత ఫాస్ట్గా ఇన్ని లక్షల ఇల్లులు కట్టడం అంటే గ్రేటే కదా. 20 నెలల్లో 2,50,000 ఇల్లు అంటే చాలా ముందుకు పోతురా. నీకు మాట చెప్తా, లంకనేడు ఉన్న కాడి నుంచి మొదలైంది దుకాణం. ఇటుకో ఇల్లు బుడుకో ఇల్లు అనుకునే అలా 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 ప్రతి ప్రభుత్వం అంచెల వారికి కడుతూ ఒకటి. ఇప్పుడు నువ్వు కడప వెళ్తుంటావు చూడు, తోళ్ళు నంద్యాల మనకి ఫ్లేవర్ దగ్గర రైట్ సైడ్ ఉంటాయి, ఫ్లేవర్ ఎక్కగానే ఏదైనా ఎందుకు ఇవ్వరు. కానీ అందులో తేడాలు చాలా ఉన్నాయి. ఉన్నకాటికి ఏవో తేడాలు ఉన్నకాటికి తేడాలు లేని వాటికి మొత్తం అన్నీ కలిపి తర్వాత జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇల్లు అని కూడా చూడు మొన్న అట్టతాళాలు ఇచ్చి మేమే ఇది మాదే అని వేసుకుని వచ్చారు. అలా ఇవి కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో ఇవి జరుగుతూనే ఉన్నాయి. దానికి వల్ల వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇవాళ ఇచ్చారు, మొత్తానికి వాళ్ళకి కావాల్సినట్టుగా ఇల్లు పనిచేశారు. చూడదే అట్టతాళం ఉంటుంది. సరిగ్గా చూడలేదు అని అత్తగారికి ఒక నెక్లెస్, అదే విధంగా మరదలకి ఒక నెక్లెస్, బామ్మడికి ఒక మోటార్ సైకిల్ కొనిపెట్టి మొత్తం నేను ఈ కుటుంబాన్ని బ్రహ్మాండంగా పైకి తీసుకెళ్ళగలని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తాడు. ఆఖరి పరిస్థితి ఏమిటంటే ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావటానికి కుటుంబ పెద్ద ఏదైతే కష్టపడ్డాడో అదంతా కూడా బూడిదలో పోసిన జగన్మోహన్ రెడ్డి ఇంకంత ఆబ్వియస్మే. ఒకప్పుడు వాళ్ళు మొదలెట్టారంటే ఆబ్వియసం తప్ప ఇంకోటి ఉండదు. దాని తర్వాత అమరావతి, ఇక్కడనేమో అసెంబ్లీలోనేమో హేట్ స్పీచ్ మీద చట్టము, ఏపీలో రాజధాని శాశ్వత రాజధానికి మోక్షం కలిగిందనుకోవచ్చా. ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఇప్పుడు ఓకే చేసేసి శాశ్వత రాజధాని అమరావతి మోక్షం లభించిందా. దీనికన్నా ముందు ఒకసారి పార్లమెంట్ సెషన్స్ జరిగినప్పుడు శాశ్వత రాజధాని బిల్లు పెడితే ఇలా కాగితాలు తీసి ముఖం మీద ఈడ్చి కొట్టారు అవతలపడే అని. ఇదే మండలి ఇదే అసెంబ్లీలో లాస్ట్ టైం చంద్రబాబు గారు ఫస్ట్ గవర్నమెంట్ 14 నుంచి 19లో ప్రాణాలు తెగించి ఇదే తీర్మానాలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇంకా మనకి ఇక్కడ తన్ని తగిలేసి ఓటుకు నోటు కేసులు ఇక్కడ నుంచి తగిలే అవతల ఇసిరి లేదు మన ఇంకా. అప్పుడు కూడా ఇలాంటి పకోడీ కబుర్లే, అమరావతి శాశ్వత రాజధాని ఇవన్నీ చెప్పి కాలక్షేపాలు చేస్తున్నారు. ఫస్ట్ థింగ్, స్టేట్ క్యాపిటల్ అన్నది డిసైడ్ చేసుకునేది స్టేట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అనుకో, లేదా ఏదైనా సరే సంతోషం. మనకి మన దౌర్భాగ్యం ఎలా ఏడిచిందంటే ఆంధ్రప్రదేశ్కి శివరామకృష్ణ కమిషను, నెక్స్ట్ దానికన్నా శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు నిర్ణయించిన విధంగానే రాష్ట్ర విభజన జరిగింది. ఈ మధ్యలో నారాయణ కళల సౌధం అమరావతి, అది గుంటూరుకి 40 కిలోమీటర్లు, విజయవాడకి 40 కిలోమీటర్లు. జనాలు లేని ఒక ప్రదేశాన్ని జనాల కోసం నిర్మిస్తున్న నగరం, సంతోషం. ఏదో నవనగరాలు ఇవన్నీ కితాబులు తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు నాకు తెలిసి స్టేట్కి ఒక క్యాపిటల్ అన్నది ఫస్ట్ బౌండరీస్ స్టేట్ ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడు దానికి శాశ్వత రాజధాని కేంద్ర ప్రభుత్వం దానికి ఒక గజెట్ ఇస్తుంది, ఇది అమరావతి రాజధాని. అది స్టేటే డిసైడ్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ సెంట్రల్ తోటి ఏం పని. బౌండరీస్ ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మనకి ఏం చెప్పింది రాష్ట్ర విభజన అప్పుడు 10 ఏళ్ళ పాటు ఇక్కడ 7 మంది 10 ఏళ్ళప్పుడు ఏం చెప్పింది, అసెంబ్లీ పెట్టుకున్నప్పుడు అసెంబ్లీలో, నెక్స్ట్ హైకోర్టులో మీ కేసులు ఉంటే వెళ్ళి వాదించుకోండి, నెక్స్ట్ 2-3 బ్లాకులు 4 బ్లాకులు ఇచ్చారు ఆంధ్రాకి, ఇది సచివాలయంలో, ఇది మన ఫిక్స్ చేశారు ఇది మీ క్యాపిటల్ అని. అట్లా వీళ్ళు కూడా ఒక అమరావతికి ఫస్ట్ 34,000 ఎకరాలు తీసుకున్నారు. ఇది ఆఫ్టర్ ఆల్ మున్సిపాలిటీ అంటాడు. ఇప్పుడు ఇంకో 1,70,000, ఇప్పుడు 20,000 ఎకర ఎక్స్ట్రాలు, లేకపోతే ఆ కరకట్ట మీద ఉన్న కొంపలు ఏవే కోల్చరు. ఆ మూలికల రాజుది, ఆ బీజేపీ ఎంపీది, ఈయనది, ఈయన అద్దెకుంటున్న లింగంనేనుడిది, వీళ్ళందరినీ గోపెట్టలా కాపాడుకుంటూ లేని వాళ్ళ దగ్గర ల్యాండ్లు ఎత్తియాలి. ఇప్పుడు ఏంటంటే అమరావతిలో రైతులు ఎవరైతే 34,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఈయన ఎత్తి కూర్చున్నారు. ఇప్పుడు నారాయణ ఏమో సిఆర్డీ బిల్డింగుల్లో అట్లా తొల్ల గసిరేస్తుంటారు, కొట్టినంత పని చేస్తుంటారు. వాళ్ళ ప్రెషర్ ఎక్యుములేట్ అయ్యింది. దానికి ఏం చేయాలంటే జస్ట్ ఉమ్ముతడి కార్యక్రమం కింద ఇవాళ మళ్ళీ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి గబగబ పెట్టేసి అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గడిపడి ఆడమే. మరి ఈ పడడానికి ఒకసారి వెనక్కి వెళ్తాం. ఈ లాస్ట్ టైం చెప్పిన పకోడీ కబురేటి మండల్లో మేము అడ్డేసుకున్నాం. అప్పుడు 150 గెలిచాడు జగన్మోహన్ రెడ్డి. మండలంతా వీళ్ళు కలకల్లాడుతూ ఉన్నారు. యనమల రామకృష్ణ గారు అడ్డేశారు, కాంతారావు యుద్ధం చేసేది, ఇవన్నీ మనం అన్నీ విన్నాం చెవులో క్యాబేజీలు పెట్టుకుని. మరి ఇదే బిల్లు ఇవాళ రెండోసారి చేసినప్పుడు మండలికి ఎందుకు పంపించరు? అంటే మనకి బోత్ హౌసెసే కదా యాక్సెప్టెన్స్. అంటే చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ అని 16లోనో 18లోనో తీర్మానం చేశారు కదా అందరూ కలిపి, ఇదే మన రాజధాని అని. సరే అప్పుడు కూడా ఒప్పుకున్నాం కదా. అప్పటి నుంచి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దీనికి రాజధాని ఇవ్వట్లే. ఎందుకు ఇవ్వట్లే? బౌండరీస్ ఏవి? ఇవాళ ఈ ప్రభుత్వం రాగానే ఇంకా 70,000 ఎకరాలు, ఇంకో 40,000 ఎకరాలు,
ఓవరాల్గా 2 లక్షల ఎకరాల పైసలకి బౌండరీస్ ఎందుకు డిసైడ్ చేయలేకపోతున్నారు? ఎందుకు చేయాలి? అప్పనంగా ల్యాండ్లు దొరుకుతున్నాయి కదా అక్కడ, రియల్ ఎస్టేట్కి తెరలేపారు కదా, చుట్టుపక్కల గ్రామాలందరినీ బెదరగొట్టేసి మొత్తం కేసేస్తున్నారు కదా. అసెంబ్లీలో బిల్లు చేస్తున్నాం అనేసరికి ఇంకా ఎక్కువ డిమాండ్ పెరుగుద్దేమో. అప్పుడు చూసారా చట్టం చేస్తాం, అలా అమాయకులు కదా వాళ్ళు. లాస్ట్ టైం నన్ను నమ్మి ఇచ్చారు అన్నాడు కదా, నమ్మిన వాళ్ళందరికీ 1 సెంటు భూమి కొట్టింది ఇవ్వలేదు. పీపుల్స్ క్యాపిటల్ అని పేరు పెట్టారా, అది 6 జోన్ ఏదో పెట్టారు, 2500 ఎకరాలు పక్క తీసి పూర్ పీపుల్ అంటే కదా జగన్మోహన్ రెడ్డి ఒకడికి సెంటున్నర భూమి ఇస్తే వాళ్ళందరినీ తని తగిలేశారు బయటికి. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? కట్టేస్తారు కలల సోదరుల కింద నుంచి చూస్తే పైకి 50 ఆన్సర్స్. పోనీ అక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ వైజాగ్లో డెక్ బిల్డింగ్ కట్టాడు, దానికి 57 కోట్లు ఎంత అయింది. ఇక్కడ మనకి సిఆర్డీఏ బిల్లు 287 కోట్లు కట్టారు. ఇక్కడ మన సచివాలయం ఎంత అయిందేమో 490 కోట్లు అయింది. అక్కడ సచివాలయం కట్టారు, అన్ని కట్టారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1500తోనూ తూచ్ ఇవన్నీ టెంపరీ అన్నారు. ఇప్పుడు మళ్ళీ నారాయణ కోసం 50 టవర్లు కడుతున్నారు. బుర్జ్ ఖలీఫా తెలుసు కదా, అది 128 ఫ్లోర్లు. దానికైన ఖర్చు కన్నా వీళ్ళు ఇంకా ఖర్చు చేసేస్తున్నారు దానికన్నా ఎక్కువ. ఇదేమో 50 టవర్లు, అదేమో 163 టవర్లు. ఏది ఎందుకు ఇప్పుడు మళ్ళీ దానికి కాంట్రాక్టర్లకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి వీళ్ళు హంగులు పొంగులు. ఇప్పుడు ఎవరు నువ్వు నేను ఇల్లు కట్టుకుంటాం, మన కాంట్రాక్టర్కి ఏం చెప్తాం, అదేమో రే ప్లంబింగ్ ఫిట్టింగ్లు లిఫ్ట్ పెట్టాను అంటే, లేదు నాకు జాన్సన్ అండ్ జాన్సన్ కావాలి, జాగ్వార్ కావాలంటే సార్ అవన్నీ కొనేవ్వండి సార్ నేను వేస్తాను అంటాడు. వీళ్ళు ఫస్ట్ టైం ఇచ్చిన టెండర్ వాడికి ఎన్సీసీ వాడికి ఇచ్చారు, నెక్స్ట్ షాపూర్జీ పలంజీ వాడికి ఇచ్చారు, ఎల్ఎన్టీ వాడికి ఇచ్చారు, మళ్ళీ పిలిచి 2316 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చి కేబుల్ ఇంకంత ఇదే కొత్త లిఫ్ట్లు శానిటరీ ఎక్విప్మెంట్లు అన్నీ మార్చని ఇంకా ఎక్స్ట్రా డబ్బులు. ఇదేంటో నాకు చాలా వైవిధ్యభరితంగా ఉంది. ముందు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు గుడ్డుగురానికి ఫలితమేరా, ఏ ఎక్విప్మెంట్లు ఇస్తున్నారో అప్పుడు రాసుకోకుండా చట్టపద్ధతులు లేకుండా ప్రజాస్వామ్యం దుర్వినియోగం. ఈ మధ్యన నారాయణ దూరుతాడు. బైపీసీ ఎంపీసీలు చెప్పడం కదరా బాబు, సిఈసీ గ్రూప్ కూడా పెడితే లెక్కలు జమాలు చెప్తారు. మన బడ్జెట్లో 6000 కోట్లు అలకేట్ చేశారు. దీనికన్నా ముందు 14 నుంచి 19 దాకా 5000 కోట్ల పైసలుగా దీని మీద ఖర్చు పెడతామని చెప్పారు. ఎంత ఖర్చు పెట్టారో దేవుడికి తెలియాలి. ఇప్పుడు 47,000 కోట్లు దగ్గర వరల్డ్ బ్యాంక్ నుంచి, నెక్స్ట్ ఏషియన్ మార్కెటల్ బ్యాంక్ నుంచి, జర్మనీ దగ్గర నుంచి, ఈ హిడ్కో నుంచి, అన్నిటికో నుంచి తీసుకొచ్చారు. అది ఇది కలిపితే దగ్గర 55,000 కోట్లు అప్పు. దీనికి మా నారాయణ ఏడు చెప్తారు చిన్నపిల్లలు చేసి, ఈ సిఆర్డీఏ దగ్గర ఒక 6,000 ఎకరాల పక్కన ఎట్టాడట. ఇదేంటి మన పప్పాలు కూడాను నారాయణకు నానక్రామ కూడా అనుకుంటాండి 150 కోట్లు 200 కోట్లు అమ్మేయడానికి. అది ఎనీ టైం 40, 50, 60, 70, 90 లెక్కలు చెప్పేసండి అమ్మేస్తారట, కట్టేస్తారట. ఎవరో మీరు అందరూ నాకు అర్థం కాదు. అకౌంటబిలిటీ అది బడ్జెట్లో ఒక ప్రాపర్ ఎలొకేషన్కి అకౌంటబిలిటీ లేకుండా, అప్పులకి అతిగతి లేకుండా, ఈ అప్పులు మీకేటి సంబంధం లేదట. మీరేమో నారాయణ 5 కాలేజీలు ఎంఎస్సి అప్పు తీరుస్తున్నానని చెప్తావా? అయితే నేను హెరిటేజ్లో ఆవిడ గారు చెప్పారు కదా, 2% ఎంఎస్సీ మా ఆయన చేసిందంతా నేను తీర్చిగలనని. 10-20% ఎంఎస్సీ మాకేమైనా రాజధాని కట్టేస్తారా? ఏంది అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీకు ఈడ్చి కొట్టి బిల్లు మొహాన్ని ఇసిరింది, అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం చేయమని ఏమైనా చెప్పిందా? నేను పార్లమెంట్ సెక్షన్స్ ఫాలో అవుతున్నాను. ఒక్క మాటతో చంపేస్తావు కదా సార్ పెంపసాను సార్ మీరు జగన్మోహన్ రెడ్డిని. మరి ఒక్క మాట ఏడు చెప్పారు చెప్పండి బిల్లు కోసం. శాశ్వత రాజధాని పెట్టడానికి ఏటేడు చేసుకుని రమ్మన్నారు, అది చెప్పకుండా ఓ మాటతో జగన్మోహన్ రెడ్డి చంపేస్తాం, ఒక మాటతో ఇదేని చెప్పి మళ్ళీ బిల్లు పెడతాం. ఏంది మాకు ఏమేం చేసుకురమ్మన్నారు? ఏటేడు చేసుకుని రమ్మంటారు, ఫస్ట్ బౌండరీస్ ఫిక్స్ చేసుకుని రమ్మంటారు, ఎంత టెరిటరీ అని. వీళ్ళకి దురాశ దొక్కానికి సీట్ కాదు కదా. అంటే దీనికంటే అది బెటర్ కదా. ఎలా అంటే బౌండరీస్ ఫిక్స్ చేయకుండా బిజినెస్ చేయడం కంటే కూడా శాశ్వత రాజధానిని తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు అనేది, ఆ పేరు చాలా గొప్పది కదా. ఎలా వస్తుంది? ఇప్పుడు ఇదే మళ్ళీ అనమాట, ఇదే మాట మాట్లాడదాం. చాలా బాగా చెప్పు నువ్వు. వీళ్ళకి వ్యవస్థలు అంటే గౌరవం ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల బిల్లు పెట్టాడు. పెట్టినప్పుడు ఏం చేశాడు? 3 రాజధానుల బిల్లు గౌరవ కోర్టులో విరమించుకుని రిట్ ఆఫ్ మ్యాడమస్ తీర్పు గౌరవిస్తూ అమరావతి రాజధానిని పరిపాలన కొనసాగించాడు. వీళ్ళు కూడా 2 ఏళ్ళు పెట్టి అక్కడే ఉన్నారు కదా. అమరావతి రాజధాని కాదని అవడం అంటలే, కానీ దాని బౌండరీస్ ఫిక్స్ చేయాల్సిన బాధ్యత వెళ్ళదు కదా. నీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను. హైదరాబాద్ ఉన్న దగ్గర ఇప్పుడు నేనే చెప్తాడు కదా అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఏంటి చెప్తాడు? గ్రేటర్ హైదరాబాద్ నేనే, సైబరాబాద్ నిర్మాత నేనే అని చెప్తాడు కదా. దీనికి సైబరాబాద్ ఏమన్నా మన క్యాపిటలే? సికింద్రాబాద్ ఉంది, జాయింట్ సిటీ సెంటర్, దీన్ని జంట నగరాలు అంటారు. సికింద్రాబాద్ క్యాపిటలే కాదు. ఇటుపక్క 150 కిలోమీటర్లు 180 కిలోమీటర్ల రేడియస్ గ్రేటర్ హైదరాబాద్ రింగ్ రోడ్ అంతా ఎక్స్పాండ్ అయింది. అదంతా మన క్యాపిటలే కాదు, కానీ క్యాపిటల్ టెరిటరీ ఇదే కదా. ఇది ఈ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా విజనరీని ఎవరికి కొడి కబుర్లు చెప్తారు? ఎవరు వేరు వేదవాళ్ళు ఇక్కడ, ఎవరు వెంగళాయలు. అంటే ఇప్పుడు ఓన్లీ కట్టు బట్టలు తెలిపెట్టి కొడుకేటి మాడుతుండే లోకేష్, కట్టు బట్టలతో పంపించారు. కట్టు బట్టలతో ఎవరు పంపించారు? మీ నాన్న చేసిన ఓటుకు కేసు రేవంత్ రెడ్డిని ముట్టించి లోపటేశారు. 10 సంవత్సరాలు ఉండమని చెప్పారు కదా. ఉండమంటే ఇక్కడ తట్టపట్టు సర్దుకుని పోయారు, బస్సులో నుంచి పరిపాలించుకుని. ఎవరు పంపించారు? వాళ్ళే పోయారు. దొంగతనం చేసి రెడీగా దొరికిపోయిన తర్వాత ఏడు చేయాలి.
తప్పించుకున్నాడు ధన్యుడు సుమతి. ఆ లుంగి ఓడిచ్చి రాయబారం రామకృష్ణకి డేలే నీ పదవి పోద్ది, ఇక నీకేమో జైలు పోతావు, ఇన్ని బెదరగొట్టి మొత్తం అందరినీ కలిపి కాంప్రమైజ్ చేశాడు లుంగి బ్యాచ్గాడు. పాపం బాధపడుతున్నారు ఆ కట్టుబట్ట. కట్టుబట్టలు తేలిపోతే ఏటి కట్టుబట్టలు తేలిపోయారు. ఎవడు వెళ్ళిపోమన్నాడు మిమ్మల్ని? ధైర్య సాహసాలకి మారిపోయారు కదా. పక్కన పవన్ కళ్యాణ్ ఉంటే సెలరైపోతున్నారు కదా మీరు. అప్పుడు మీసాలు తెప్పవలసింది ఇక్కడ తెలంగాణ గడ్డ మీద. ఆ స్టీఫెన్సన్ అడ్డు పెట్టుకుని ఆట మా అయితే రేవంత్ రెడ్డి దొరికాడు మాకేటి చేస్తారని ఉండవలసింది. అప్పుడు చెప్పుందరు మీకు ఆ కథ ఏటను. సో ఇప్పుడు చట్టం చేసి పంపిస్తారు. మళ్ళీ చట్టం అంట ఇదేంటి పని పోవట్లేదు రోజును. నీకు పెళ్ళైంది కదమ్మా, మ్యారేజ్ డే అంటావా లేకపోతే మళ్ళీ మీ నాయన పిలిచి తాళి పెట్టి మళ్ళీ మొత్తం కుటుంబాన్ని పిలిచి పప్పాలు వెళ్తావా చెప్పు? అంటే మరి ఇప్పుడు పబ్లిక్ వాళ్ళేమనుకుంటారు మరి? వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటే పళ్ళు పట్టపట్ట కొరికే నాటకాలు ఆడుతున్నారు. రైతులు ఏమనుకుంటారు? వాళ్ళకి కొంచెం ఆశలు చిగురించవా? ఏంటి అమ్మాయి ఏదో వచ్చేటట్టుంది అనేసి మేము తగలడిపోయాం, మాతో పాటు మీరు కూడా తగలడిపోండి అని చెప్పడం అన్నమాట చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి. ఇచ్చి మేము మా గడ్డి మేము తింటున్నాం, ఇంకా మీరు కూడా తగలడండి మన ఎత్తుకని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి పక్క ల్యాండ్లు తీసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఏమని చెప్పాలి? వీళ్ళు కట్టిస్తున్నాం మీకు అదే ఏటి వీళ్ళు కట్టిస్తున్నాడు, వాళ్ళకి ఏటి ఇవ్వకే కదా మేము అడుగుతుందంటే వాళ్ళకి కట్టిస్తే ఇదే అని గసిపోతాం నారాయణ అందరికీ. గొంత కట్టద్దు ఎర్రపోతున్నాం ఒక నిలబడని. ఇప్పుడు ఇస్తారా మిగతా వాళ్ళు మరి? వీళ్ళకే దిక్కులేదు ఇంకా వాళ్ళు కట్టేస్తారు. అంటే నేను చట్టం చేసిన అంటాడు. చట్టం నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. కానీ అది అర్థం కావాలి కదా, ఎందుకు అర్థం కదా? ఆ ప్రజలకు అర్థం కావాలి కదా. ఖచ్చితంగా చెప్తున్నా, ఇది కేవలం కంటి తుడుపు చర్య. అసెంబ్లీ సమావేశాలు ఆగమేఘాల మీద పెట్టి క్యాబినెట్ నిర్ణయం తొక్క తోటకూరని చెప్పి జగన్ రోడ్డు మీద పడి ఆడడం తప్ప వీళ్ళకి ఇంకో కార్యక్రమమే లేదు. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఇప్పుడు ఒకళ్ళు ఆమోదిస్తే వాళ్ళు ఏమని ఆమోదిస్తారు? బౌండరీస్ ఏమైనా అడుగుతాడు? ఫస్ట్ క్వశ్చన్ అదే. ఏమో చేసిండేమో. ఎడి చేసేస్తారు. ఇది ఎడి చేసేయడానికి ఏమైనా ఇదే తద్దినం పోయినవా పెళ్ళిపోయినవా? వాళ్ళు సీక్రెట్గా చేసి కుదరదు. ఇదేంటి సీక్రెట్గా చేసేది? ఏంది రాష్ట్ర రాజధాని అనుకుంటారా, తమాషాలు అనుకుంటారా, అయితే అమాయకమైన అమరావతి రైతులు అనుకుంటున్నారా? ఆవిడ 2 గాజులు ఇచ్చి అమరావతికి భువనేశ్వర్ అన్నమాట. 2 గాజులు దేనికి ఇచ్చింది ఆవిడ? ఉద్యమం లైమ్ లైట్లో ఉండడానికి. మీరే వచ్చారు ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. పటపటపట వాళ్ళు ప్లాట్లు కొట్టేవాళ్ళు కదా, సీడ్ క్యాపిటల్ రోడ్డు వేయాలి కదా. ఇంకా కరకట్ట మీద హైకోర్టు జడ్జి గారు వెళ్తే మిగిలిన అందరూ గుగ్గులు ఆడించుకుని కట్ల పడిపోవాలా సముద్రంలో పడిపోవాలని నిలబడి ఉంటారు అక్కడ. ఎందుకు ముందు పడలేదు సార్? ఆ 5 ఏళ్ళు అంటే జగన్ దానికి పట్టించుకోలేదు కాలేదని అన్నారు. అది ఎక్స్క్యూజ్ అమ్మా. జగన్ పట్టించుకోకపోవడం అది ఎక్స్క్యూజ్. అది జనరల్గా వీల్ స్ప్రెడ్ చేసిన వ్యవహారం చెప్తున్నాను. ఆయనకు అమరావతి రాజధానిగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి అందుకే 3 రాజధానులు అన్నాడు. లాస్ట్కి ఇది జరిగింది, XYZ అని మొత్తానికి కావాల్సినంత వండి వార్చిరు. కానీ ఇప్పుడు వీళ్ళొచ్చి కూడా 2 సంవత్సరాలు దగ్గర అవుతున్న నేపథ్యంలో 20 నెలలు దాటుతుంది కదా, ఎందుకు మరి దీన్ని లైమ్ ఇంకా క్లియరెన్స్ ఎందుకు రాలేదు? క్లియరెన్స్ అంటే ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకు ఇస్తలేదు? ఎందుకు ఇస్తారు వాళ్ళు తగిలిన తమాష చూడడంలో బీజేపీ కూటమిలో ఉన్నారు, మీరు కీలకమైన పర్సన్, మీరు అనుకుంటే ఎట్లయినా అట్లా ఆడించవచ్చు. నువ్వు గుడికి వెళ్ళి ఎప్పుడైనా? ఎందుకు వెళ్ళను? ఏటన్నావు నువ్వు ఎదుటి ఇట్లా 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 వాళ్ళని ఇట్లా ఆడించవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఆడిస్తుండ్రు వీళ్ళు ఆడుతుండ్రు. నువ్వు తెలుసుకో. ఇది తప్పు కదా, ఈయనకే కదా ఇక్కడ పవర్ ఉంది. ఏ పవరు? కూటమి అక్కడ కూలిపోతుంది. అది ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ పోతుంది. చంద్రబాబు నాయుడు ఒక్క నిర్ణయం, ఒక్క స్టెప్ ఇట్లా అంటే టపటప టపటప టప పడిపోతుంది ఆడ. నువ్వు అలాగే ఊహలో ఉయ్యల్లో అని పాట ఉంటుంది, అది పాడుకుంటూ తిరుగు. ఎందుకు? వీళ్ళు సీన్లు ఎప్పుడూ సిరిగిపోయాలి అక్కడ ఢిల్లీ వాళ్ళ దగ్గర. వీళ్ళకి అంత సీన్లే లేవు. ఎందుకు అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మ్యాచ్లు, క్రికెట్ మ్యాచ్లు చూసుకుని కొడుకు దేవుళ్ళు ఆడించుకుంటే వీళ్ళు బతికి బట్ట కడుతుంటారు. లేదంటే వీళ్ళకి ఎప్పుడో అంటే. కానీ జనాలుగా ఏమనుకుంటారు, అరే చంద్రబాబు నాయుడు మద్దతు నిలబడ్డది కేంద్రంలో. మనిషిగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు లేస్తారని అడుగుతుంది. ఇప్పుడు వీళ్ళ మద్దతుతో నిలబడ్డది అన్నది అవునా కాదా? మరి మా నితీష్ కుమార్ కూడా మద్దతు స్టేట్ చేశారు రాత్రి. ఎమ్మెల్సీ రాజీనామా చేసి పైరంటే పోయాడు. వీళ్ళకి అదే పరిస్థితి ఉంటుంది. అంత ఉంటుంది. ఆయనదంటే వేరే అలా కాదు. కానీ ఇంకో మాట చెప్పు, ఆయనకన్నా మడతకి ఇంకెవరు లేడు ఇక్కడ. నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు దీన్ని ఆమోదం పొందుతుందేమో, ఎందుకంటే కీలకమైన వ్యక్తి. ఎలా అంటే పార్టీ అందరిని మోసం చేసి నొప్పుకున్నట్టే కదా. నువ్వు 14 నుంచి 19 దాకా అమరావతి రాజధానిని ప్రజలు మోసం చేసినట్టేనే కదా. ఇది నిజం అనుకుంటే అది అబద్ధం, లేదా అది నిజం అనుకుంటే ఇది అబద్ధం. అప్పుడు చట్టం చేసి పంపించినప్పుడు ఏమన్నారు? మండలిలో చేశారు కదా, 2 దిక్కులే చేశారు. 2 దిక్కులు చేసినప్పుడు కేంద్రం ఏం చెప్పింది? ఏమీ చెప్పలే. ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడు చెప్పదు. ఇప్పుడు అవసరం కావాలి. అప్పుడంటే ఆయన కూటమి వాళ్ళ ఎన్డీఏ దాంట్లో లేడు కాబట్టి. మొదట ఎన్డీఏతోనే అక్కడ వాళ్ళు గెలిచిన విపరీతమైన మెజార్టీ గెలిచినాక వీళ్ళని పక్కెళ్ళి ఆడుకోమన్నారు. అప్పుడు మనోడికి 4 సెట్ల గ్యాప్ వచ్చి ధర్మపాడు మళ్ళీ కొత్తగా, ఎందుకంటే అది పాతది అయిపోయి ఉంటుంది కదా, కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా రీఫ్రెష్గా చేసి తీసుకుపోయారు. ఏటి ఫ్రెష్గా ఊరగా పచ్చడి కింద దింపగానే అది ఫ్రెష్గా చేస్తే పెట్టి నువ్వు కూర్చొని ఊరగా జాడి కిందకి దింపి తినడానికి కూర్చోబెట్టావు అనుకో, ఫ్రెష్గా చేసానని చెప్తాడు. ఎవరన్నా ఏడు చేస్తారు, నవ్వుతారు ఎవరన్నా. మరి వాళ్ళకి తెలియదా? వీళ్ళకి తెలియదని చెప్పు. వీళ్ళకి తెలియదు, తెలిసి నాటకాలు ఆడుతున్నారు.
ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎక్స్ట్రా ల్యాండ్ నారాయణ కోసం కొంటుందానికి. ఏం చేసుకుంటాడు ఆయన మాత్రము? భూమిలో పడిపోతే ఎట్టగో మట్టిలో కలిసిపోయేది ఎవడైనా కానీ ఏం ఎక్స్ట్రా ల్యాండ్ కొంటారు, ఏం చేసుకుంటారు? ఏమీ కొంటలే, అప్పనంగా ల్యాండ్ ఎత్తేస్తున్నారు. అప్పనంగా ల్యాండ్ ఎత్తేసడానికి ఇది బృహత్తర కార్యక్రమం. 124 మంది ఉన్నారు కాబట్టి గొల్లు పడిపోతున్నారు అక్కడ, అంతే. వాస్తవాలు ఎవ్వరికి ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా. వీళ్ళ దగ్గర ఉన్న దిక్కుమాల మీడియా ఒకటి ఉంది కదా, తమ్మిడికి పనికిరాని. ఏం చెప్తున్నారు? అమ్మమ్మ ఇలా పెడతాడు మా పెట్రోల్ బంకుడు, వాడికి పళ్ళు కోరికినోడు వాళ్ళు లేక. ఏం చెప్తారు వాళ్ళ ఒపీనియన్? నేను చూడలేదు. అయిపోయింది, అమరావతి రాజధాని అయిపోయింది. శాశ్వత రాజధాని ఫిక్స్, మ్యాచ్ ఫిక్సింగ్. ఎప్పుడు దీన్ని అఫీషియల్గా ప్రకటిస్తారు? ఎవరు వీళ్ళు ప్రకటించారు ఆల్రెడీ. అక్కడ వాళ్ళ సంగతి చెప్పాను. ఇవి మా రాష్ట్రం మా ఇష్టం, మేము ప్రకటించుకుంటాం. తర్వాత మాకేం పని కేంద్రంతో? అయిపోయింది, మేమైతే డిసైడెడ్. మేము అసెంబ్లీలో చట్టం చేసినాము, క్లియర్. సేమ్ లాస్ట్ టైం 14-19 కూడా ఇదే మాట అన్నారు. జగన్మోహన్ మీద బోర్ నేడుపు. మళ్ళీ ఇదేమైనా కర్మకాల గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ ఆడే చెప్తాను, ఏం భయపడకండి, నేను ఎక్కడికి వెళ్ళిపోను, ఎక్కడే ఉంటాను, నేను బయటికి వెళ్తే బతకలేను, మనందరం కలిసే ఉంటాం, కలిసి ఉంటే కలిసి సుఖం, బయటికి వెళ్ళామో చచ్చిపోతాం అందరం, ఎక్కడికి వెళ్ళొద్దు, అమరావతి శాస్త్ర రాజధాని, నేనైతే ఎక్కడికి వెళ్ళను. నీకేందిరా బాబు ఇవన్నీ మాటలు? ఇదే అసందర్భ పేలాపనలు అమరావతి మీద మాట్లాడింది అంతా ఆయనే. ఆ పవన్ కళ్యాణే మాట్లాడాను. నిన్ను ఇవాళ వచ్చి కలిసిపోయి ఉన్నాం, బయటికి వెళ్ళొద్దు, నేనైతే బతకలేను, ఇది మాట్లాడతాను. సో ఇప్పుడు మీరు ఏమంటారు? అమరావతి శాశ్వత రాజధాని కాదు నేను ఎందుకంటున్నా? అమరావతి శాశ్వత రాజధానికి ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధి చాటుకోవట్లేదు. అమరావతి రైతుల్ని మళ్ళీ మోసం చేస్తున్నారు. కానీ ఏదైనా కూడా సరే, నెక్స్ట్ ఒకవేళ ఈయన చంద్రబాబు నాయుడు పోయేసి జగన్మోహన్ రెడ్డి వచ్చిననుకో, అమరావతిని శాశ్వత రాజధాని చేస్తారా చేయరా? అంటే ఇలాంటి వీళ్ళు కడుతున్న ఓవర్ యాక్షన్ బిల్డింగ్లు అక్కడే, సభకు నమస్కారం, వీళ్ళు టెంపరీ వీళ్ళు చెప్పిన దాన్ని శాశ్వతంగా దాన్నే వాడుకుంటూ ఉంటాడు ఆయన. అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం చేయడం, అప్పులు చేయడం. అంటే సిమెంట్ వేసి కట్టలేదా? మరి ఈయనైతే మరి ఏటు కట్టారో నాకు తెలియదు. నాకు కూడా అర్థమవుతుంది. టెంపరీ అంటే ఏంది? అట్టముక్కలా? మరి ఆయన చెప్పండి. అన్నీ కట్టేశారు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులతో కట్టారు. మళ్ళీను టెంపరీ అని సెల్పాడు. ఇంకా మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా సరే, జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చినా కూడా అది శాశ్వత రాజధాని కిందకే ఉంటుంది. ఈయన కూడా చట్టం చేసిన కాబట్టి శాశ్వత రాజధాని. మళ్ళీ చట్టం చేశారంటే అమాయకులకు చెప్పు, ఎర్రమాలోకాలు ఉంటారు వాళ్ళకి చెప్పు. ఈ చట్టాలన్నీ నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా కూడా శాశ్వత రాజధాని అదే అవ్వబోతున్న నేపథ్యంలో మరి ఇంకా రైతులకు ఏం నష్టం? ఇప్పుడు ఏం నష్టమా? మరి కౌలోడు ఇస్తారు వీడికి. జగన్మోహన్ రెడ్డి అయితే 5 years ఎక్స్టెండ్ చేశాడు. ఇప్పుడు ఎక్స్టెండ్ కాకుండా అక్కడ ఏమి లేకపోతే యాక్టివిటీ ఏం చేస్తారు? వీళ్ళైతే ప్లాట్లు కొట్టి ఇవ్వట్లే, సీడ్ క్యాపిటల్ రోడ్ వేయలే, మళ్ళీ కరకట్ట మీద గుగ్గులు ఆడుకుని వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు మొదలు పెడతారేమో? ఏటి మొదలు పెడతారు? 2.5 ఏళ్ళు పూర్తి అయింది. 2 నెలలు అన్ని చకచక, ఇంకా 3 ఏళ్ళు వేసుకుపోని 3 ఏళ్ళు అన్ని చకచక జరిగిపోతుంది. లాస్ట్ 1 year ఎలక్షన్కి అందరూ స్టాండ్ టెస్ట్ మీరు చెప్పండి సార్ మేము చేసేస్తామంటారా? ఈ 3 ఏళ్ళు కట్టిరు అనుకో, భాష అనుకొని మళ్ళీ వాళ్ళని అధికారంలోకి తీసుకుంటారు. ఈ 3 ఏళ్ళ మొత్తం మొదట 5 ఏళ్ళు, తర్వాత ఇప్పుడు 2 ఏళ్ళు, 7 ఏళ్ళకి దిక్కులేదు కానీ వీళ్ళు కట్టేస్తారా? 3 ఏళ్ళ టఫట్ అంత. మళ్ళీ వర్షాకాలం రోజేటే, న్యూటెక్ వర్షాకాలం వస్తే మళ్ళీ మామూలు ప్రాబ్లమ్స్ కాదు, కంపలు కొట్టాలి, నీళ్ళు తోడాలి. సో కన్క్లూజన్లో ఏం చెప్పదలుచుకోరు ఆ విషయంలో? వీళ్ళు అనుకుంది మాత్రం అవ్వదు. వీళ్ళు ఏదైతే తిరిగి ఆడికే వస్తలేదు అంతే. ఇది ఖచ్చితంగా వీళ్ళు మోసం చేసే కార్యక్రమానికి ఏదైతే రైతులు మోసం చేస్తారు. అబ్సల్యూట్లీ 100% మోసం చేయడానికి చేసిన బృహత్తర కార్యక్రమం. నారాయణ కోసం పరితపిస్తున్న ఆయన తర్వాత కొడుకు కబంధ హస్తాల్లో చిక్కుకుని అడ్మినిస్ట్రేషన్ని భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడు. నిజంగా చెప్తున్నా. లోకేష్ ఆడిస్తున్నాడా? ఆడుతున్న నాటకి ఇంక పిచ్చిలేసిపోతుంది. దేని మీద కంట్రోల్ లేదు. ఎవ్వరు ఏ అధికారులు మాట వెంటలే. ముఖ్యమంత్రి మాట వింటారా లేకపోతే ఆయన మంత్రి మాట వింటారా? అదే వాళ్ళు తేల్చుకోలేక సస్తున్నారు. ఎటు తేల్చుకోవాలో తెలియక. అయ్యో, అంచేత పరిపాలన గాలి గెలిపే